హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సర్కారీ జాబ్ అప్డేట్స్. కేంద్ర ప్రభుత్వాల కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకు మంచి అవకాశం అయితే వచ్చిందండి. భారత ప్రభుత్వానికి చెందినటువంటి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిధిలో పనిచేస్తున్నటువంటి ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ సిఈఆర్టీ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఓకే, సిఈఆర్టీ అనేది దేశంలోని సైబర్ భద్రతకు సంబంధించినటువంటి ప్రధాన జాతీయ సంస్థ. ఓకే, ఇది సైబర్ దాడులను గుర్తించడం, నివారించడం మరియు స్పందించడం వంటి కీలక బాధ్యతలను వహిస్తుంది. సో ఈ రిక్రూట్మెంట్ ద్వారా సైంటిస్ట్ బి పోస్టులను అయితే భర్తీ చేయనున్నారు. వాటి గురించి పూర్తి వివరాలు అయితే చూద్దాం. ఓకే, ఇక్కడ చూసినట్టయితే ఓపెనింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్. ఓపెనింగ్ డేట్ ఎప్పుడంటే 14/7/2026 జూలై 14 నుండి, క్లోజింగ్ డేట్ ఎప్పుడు 17/8/2026 ఈవినింగ్ 5:30 వరకు అయితే ఉంటుంది. అంటే ఆగస్టు 17 ఈవినింగ్ 5:30 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. కట్ ఆఫ్ డేట్ ఫర్ ఎలిజిబిలిటీ ఏ టైం అంటే 17/8/2026. ఓకే, స్కెడ్యూల్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ పర్సనల్ ఇంటరాక్షన్ ఇంటర్వ్యూ ఎప్పుడు అంటే విల్ బి అనౌన్స్డ్ ఆన్ సిఈఆర్టీ వెబ్సైట్. ఓకే, ఇది అనౌన్స్ చేస్తారు. ఓకే, ఇవి ఏం పోస్టులు దేనికి సంబంధించినట్టే సైంటిస్ట్ బి. నెక్స్ట్ వేకెన్సీస్ అండ్ రిజర్వేషన్. వేకెన్సీస్ ఎలా ఉంటాయో మరి రిజర్వేషన్ ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి అయితే సిఎస్ వారికి అయితే టోటల్ వేకెన్సీస్ 83, యూఆర్ అయితే 35, ఎస్సీకి 12, ఎస్టీ 6, ఓబీసీ 23, ఈడబ్ల్యూఎస్ 7. ఓకే, నెక్స్ట్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కి 3. నెక్స్ట్ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వారికి 25 వేకెన్సీస్ టోటల్, యూఆర్ వారికి అయితే 12, ఎస్సీకి 3, ఎస్టీకి 1, నెక్స్ట్ ఓబీసీ 7, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కి అయితే 2, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయితే 1. నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఈసీ వారికి అయితే 25 టోటల్, యూఆర్ వారికి అయితే 13, ఎస్సీ 3, ఎస్టీ 1, ఓబీసీ 6, ఈడబ్ల్యూఎస్ 2. ఓకే, నెక్స్ట్ సైంటిస్ట్ బి డెసిగ్నేషన్ ఏంటి? సైంటిస్ట్ బి. ఫంక్షనల్ రిక్వైర్మెంట్ ఏంటి? ఎస్ఎస్టీ డబ్ల్యూబిఎన్ ఎంఎఫ్ ఆర్డబ్ల్యూసి. ఓకే, సూటబుల్ కేటగిరీ ఆఫ్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్ చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్టయితే వ్యాలిడ్ స్కోర్ ఇన్ ద గేట్ స్కోర్ 2024లో 25-26 ఇన్ ద ఫాలోయింగ్ టెస్ట్ పేపర్స్. 2024లో 25లో 26లో రాసినటువంటి స్కోర్ ఆధారంగా సెలెక్ట్ చేస్తారన్నమాట. ఓకే, నెక్స్ట్ గేట్ టెస్ట్ పేపర్ కోడ్ ఎంత? సిఎస్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నెక్స్ట్ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ అండ్ ఈసీ ఇంజనీరింగ్ వారికి. ఓకే, నెక్స్ట్ ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. మరి కంపల్సరీ ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి? కంప్యూటర్ సైన్స్ చదువు ఉండాలి తప్పకుండా, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ మాస్టర్ డిగ్రీ ఇన్ సైన్స్ డిసిప్లిన్, నెక్స్ట్ మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ ఎంసీఏ చేసిన వారైనా, నెక్స్ట్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ డిసిప్లిన్ లో ఉన్నవారైనా, లేదు అనుకుంటే బీటెక్ చేసిన వాళ్ళైనా అర్హత. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసుకోండి ఒకసారి బ్యాచిలర్ డిగ్రీ ఇంజనీరింగ్ లో కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు అని మెన్షన్ చేశారు. నో ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్. చూడండి ఇక్కడ కేటగిరీ వైజ్ ఏజ్ లిమిట్, అప్పర్ ఏజ్ లిమిట్ చూసినట్టయితే యూఆర్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే 30 వరకు అప్లై చేసుకోవచ్చు, ఎస్సీ ఎస్టీ 35 వరకు, ఓబీసీ నాన్ క్రిమి లేయర్ వాళ్ళు అయితే 33 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయితే 40 వరకు అప్లై చేసుకోవచ్చు,
సర్వీస్ క్యాండిడేట్స్ కి ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. యూఆర్ఈడబ్ల్యూఎస్ అయితే 35, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ 40, ఓబీసీ క్యాండిడేట్స్ కి 38 వరకు అప్లై చేసుకోవచ్చు సర్వీస్ క్యాండిడేట్స్. ఎక్స్ సర్వీస్ మెన్ అయితే యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్, గవర్నమెంట్ ఎలా రూల్స్ ఇస్తుందో అలాగా అన్నమాట. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఏంటంటే ద పర్సన్ సెలెక్టెడ్ మే బి పోస్టెడ్ ఎనీవేర్ ఇన్ ఇండియా. మన ఇండియాలో ఏ ప్లేస్ లోనైనా రిక్రూట్ అవ్వచ్చు. ఆర్ అవుట్ సైడ్ ఇండియా ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. ఆ ఆర్గనైజేషన్ బట్టి అవుట్ సైడ్ కూడా పంపించే అవకాశాలు ఉన్నాయి. హౌ టు అప్లై, ఎలా అప్లై చేసుకోవాలి. బిఫోర్ అప్లయింగ్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు గో త్రూ దిస్ అడ్వర్టైజ్మెంట్ కేర్ఫుల్లీ ఇన్ డీటెయిల్, డిటర్మైన్ దేర్ ఎలిజిబిలిటీ యాజ్ పర్ లేడ్ డౌన్ క్రైటీరియా ఫర్ ద పోస్ట్. ఓకే, అప్లై చేసుకునే ముందు కంప్లీట్ గా డీటెయిల్డ్ గా ఇన్ఫర్మేషన్ ఒకసారి చదువుకోవాలి, చదువుకొని అప్లై చేసుకోవాలి. ఓకే, ఇక్కడ స్టెప్స్ చూసినట్లయితే స్టెప్ 1 రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ 2 ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అండ్ అప్లోడింగ్ డాక్యుమెంట్స్. స్టెప్ 3 అంటే డౌన్లోడ్ కన్ఫర్మేషన్ పేజ్. ఓకే, డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి మనం కంప్లీట్ గా అన్ని అప్లోడ్ చేసిన తర్వాత. డాక్యుమెంట్స్ కానివ్వండి, ఫోటోగ్రాఫ్, ఇంకేంటి సిగ్నేచర్, మన డీటెయిల్స్ అన్ని అప్లోడ్ చేసిన తర్వాత మనం అప్లోడ్ చేసినటువంటి ఆ పేజ్ ఏదైనా ఉందో అది డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి, ఒక ప్రింట్ తీసి పెట్టుకోవాలి. అప్లికేషన్ ఫీజు చూసినట్టయితే కేటగిరీ ఫీ నిల్, అందరికీ కూడా నిల్ ఉంది. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా అందరూ అప్లై చేసుకోండి, ఫీజు అయితే లేదు, నిల్. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్. మరి సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందో చూద్దాం. ఈక్వల్ వెయిట్ విల్ బి గివెన్ గేట్ 2024, 2025, 2026 స్కోర్స్ ఆధారంగా క్యాండిడేట్స్ షార్ట్ లిస్ట్ తీస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ క్యాండిడేట్స్ విల్ బి అసిస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. క్యాండిడేట్స్ ఫౌండ్ ఎలిజిబుల్ ఓన్లీ షెల్ బి అలౌడ్ టు అపియర్ ఇంటర్వ్యూకి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు. నెక్స్ట్ మరి ఇంటర్వ్యూలో దేనిపైన అడుగుతారు. మాక్సిమం మార్క్స్ అయితే టెక్నికల్ నాలెడ్జ్ పైన, ప్రెజెంటేషన్, కంప్యూటర్ స్కిల్స్ పైన, అకాడమిక్ పర్ఫార్మెన్స్ పైన ఉంటుంది. ఇక్కడ చూడండి వెయిటేజ్ చూసినట్టయితే పారామీటర్ గేట్ స్కోర్ ఆధారంగా అయితే 60 మార్క్స్, వెయిటేజ్ మార్క్స్ 60 తీస్తారు. పర్సనల్ ఇంటరాక్షన్ ఇంటర్వ్యూతో 40 తీస్తారు. ఓకే, ద క్యాండిడేట్స్ మస్ట్ సబ్మిట్ దేర్ బెస్ట్ గేట్ స్కోర్ ఫ్రమ్ ఎనీ వన్ ఆఫ్ ద ఎలిజిబుల్ ఇయర్స్ ఇన్ ద డిసిప్లిన్ అప్లైడ్. మనకు 2024లో 25, 26 ఏ ఇయర్లో ఎక్కువ స్కోర్ అయితే వస్తుందో ఆ స్కోర్ని అప్లోడ్ చేయాలి, తప్పకుండా అప్లోడ్ చేసి అప్లై చేసుకోవాలి. ఓకే, ఇలాంటి మరిన్ని వివరాల కోసం మన సర్కారీ జాబ్ అప్డేట్స్ వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్, ఇంకా ఇన్స్టాగ్రామ్ని, యూట్యూబ్ ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. మనకు అఫీషియల్ వెబ్సైట్ కూడా ఉంది, ఫాలో అవ్వండి. ఓకే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.